హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజుకు సంబంధించి వార్తల్లో నిలిచిన కొన్ని టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నిరుద్యోగులకు నయవంచన, సంపద సృష్టించకపోతే పంచడం ఎలా సాధ్యమన్న వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, స్టాఫ్ నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో నకిలీ అభ్యర్థులకు చెక్. సో ఈ ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, అలాగే ఇంకా ఎవరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అది నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నిరుద్యోగులకు నయవంచన, నోటిఫికేషన్లపై కాలయాపన. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సీఎం జగన్ పచ్చజెండా ఊపుతారు. ఆ వెంటనే ఇవిగో ఉద్యోగాలు, అవిగో ఉద్యోగాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ నోటిఫికేషన్లు మాత్రం నెలలు గడిచినా ఇంకా విడుదల కావు. ఇక యూనివర్సిటీల్లో వేల పోస్టులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇంకేముంది, పోస్టులు భర్తీ చేయడమే ఆలస్యమని ప్రభుత్వ అనుకూల ప్రచారం మొదలవుతుంది. ఆ నోటిఫికేషన్లకు కనిపించవు. ఫలితంగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది. ఇది వైసీపీ ఉద్యోగ కల్పనలో చూపుతున్న చిత్తశుద్ధి. నోటిఫికేషన్లపై కాలయాపన. మేలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు జగన్ ఓకే. ఆగస్టులో వర్సిటీ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. మెగా డిఎస్సి వేస్తామని మరో ప్రచారం. ఎప్పటికీ విడుదల కాని ఒక్క నోటిఫికేషన్ కూడా. మాటలతో మభ్యపెడుతున్న ప్రభుత్వం. ఉద్యోగ కల్పనపై ఆర్భాట ప్రచారాలు, కార్యాచరణకు కాలు కదపని వైనం. నిరుద్యోగుల ఆశలపై వైసీపీ నీళ్లు. సో దీని గురించి డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచుతోందనే వాదన బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వ విభాగాల్లో భారీ సంఖ్యలో భర్తీ కావాల్సిన పోస్టులు ఉన్నప్పటికీ నామమాత్రంగా కూడా ఆయా పోస్టులను భర్తీ చేయాలన్న ధ్యాసే లేకుండా పోయింది. పైగా నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలగడం లేదు. సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 1-2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. కానీ లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక ఒక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, దాని ప్రకారం ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి దాన్ని మర్చిపోయారు. చివరికి 4.5 ఏళ్లు గడిచినా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. ఏడాది కాలంగా 1000 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తామని చెప్తూ వస్తున్న ప్రభుత్వం మాటలతోనే కాలయాపన చేస్తుంది. ఈ ఏడాది మే 25న జరిగిన సమీక్షలో గ్రూప్ 1, గ్రూప్ 2 రెండూ కలిపి 1000 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వీటిలో 900 గ్రూప్ 2 పోస్టులు, 100 గ్రూప్ 1 పోస్టులు ఉంటాయని ప్రభుత్వం అప్పట్లోనే వెల్లడించింది. మేలో 900 గ్రూప్ 2 పోస్టులని ప్రభుత్వం ప్రకటిస్తే ఆగస్టులో 508 పోస్టులు మాత్రమే ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. అంటే ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పెరగాల్సిన పోస్టులు తగ్గిపోయాయి. మరో 89 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి అనుమతించింది. అయితే మొత్తం 1000 గ్రూప్ 2 పోస్టులు అని ప్రభుత్వం ప్రచారం చేయగా మిగిలిన 500 పోస్టులు ఎందుకు భర్తీ చేయరనేది నిరుద్యోగుల ప్రశ్న. 4.5 ఏళ్లుగా ఒక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు కనీసం ముందుగా ప్రకటించిన మేరకైనా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మిస్టరీగా వర్సిటీల పోస్టులు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తామని ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. ఆ తర్వాత రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి కాలేదంటూ తీవ్ర జాప్యం చేసింది. అక్టోబర్ 16న నోటిఫికేషన్లు ఇస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. దీనిపై తర్వాత స్పందించిన ఉన్నత విద్యామండలి 16 కాదు 20న ప్రకటిస్తామని పేర్కొంది. ఇన్నిసార్లు తేదీలు ప్రకటించినా ఎప్పటికీ వర్సిటీల్లో పోస్టులు నోటిఫికేషన్ రాలేదు. వీటిలో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిసినా ఉన్నత విద్యామండలి దీనిపై తీవ్ర జాప్యం చేస్తుంది. ప్రభుత్వం పదే తేదీలు ప్రకటించి మాట తప్పడంతో అసలు అవి విడుదల చేయరేమోనన్న అనుమానం నిరుద్యోగుల్లో కలుగుతుంది. పోనీ ఇంకొంతకాలం తర్వాత నోటిఫికేషన్లు జారీ చేసిన ఎన్నికల్లోపు భర్తీ చేయడం కష్టమే. మొత్తంగా నోటిఫికేషన్లు అంటూ హడావిడి చేయడం తప్ప నిజంగా ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డిఎస్సిపై మళ్ళీ మిగిలిన ఉద్యోగాల సంగతి ఎలా ఉన్నా డిఎస్సి పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మరింతగా ముంచేసింది.
మెగా డిఎస్సి కాకపోయినా కొన్ని పోస్టులైనా భర్తీ చేస్తారులే అని భావించినా కూడా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి త్వరలో డిఎస్సి అంటూ మళ్ళీ మళ్ళీ ప్రకటించడం తప్ప నోటిఫికేషన్ల ఊసే లేకుండా పోయింది. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రచారాన్ని ఇంకా పెంచారు. కనీసం నెలకొకసారైనా త్వరలో డిఎస్సి అంటూ ఆయన ప్రకటన చేశారు. ఇటీవల కూడా కనీసం 1000 పోస్టులైనా భర్తీ చేయలేకపోతామా అన్నట్టుగా స్పష్టత లేని ప్రకటన చేశారు. 1000 పోస్టులు దాటితే మెగా డిఎస్సినే అంటూ కొంత భాష్యం చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అప్పట్లో జగన్ ప్రకటిస్తే అవి ఇప్పుడు పెరగకపోగా తగ్గిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్ నిరుద్యోగుల గురించి. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, మొన్నే స్టాఫ్ నర్సింగ్ సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ వ్యవహారం, కోవిడ్ కాలంలో పనిచేస్తే అదనపు పాయింట్లు, మెరిట్ జాబితాలో చోటుకు చాయిస్, అందుకోసం బోగస్ సర్వీస్ సర్టిఫికెట్లు, భారీగా ముడుపులు, ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తం, రుజువులు చూపాలంటూ ఆదేశం, అటెండెన్స్ రిజిస్టర్, బ్యాంక్ శాలరీ స్టేట్మెంట్ తప్పనిసరి చూసుకున్నాకే తుది నిర్ణయం, రంగంలోకి దళారీ బ్యాచ్, మేనేజ్ చేస్తామంటూ మళ్ళీ మాయమాటలు, ఒక్కొక్కరి నుంచి 1,00,000కు పైగా వసూలు చేసే ప్రయత్నం. సో ఇది ఫ్రెండ్స్, దీని గురించి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, స్టాఫ్ నర్స్ పోస్టింగ్స్లో కోవిడ్ సర్టిఫికెట్స్తో మాయ చేయాలనుకున్న నకిలీ అభ్యర్థుల కథ అడ్డం తిరిగింది. స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి కోవిడ్ సమయంలో విధులు నిర్వర్తించినట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెద్ద ఎత్తున పెట్టారనే అభియోగాలు ఉన్నాయి. దళారుల డైరెక్షన్లో అత్యధిక శాతం అభ్యర్థులు తాము కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించినట్లు సర్టిఫికెట్లు జత చేశారనేది బహిరంగ రహస్యం. ఆదివారం జోన్ 2 పరిధిలోని మెరిట్ లిస్టును ప్రకటించారు. విశాఖపట్నం, గుంటూరు, కడప రీజియన్లలో మరో 2 రోజుల్లో జాబితాను ప్రకటించేందుకు ఆర్టీ కార్యాలయం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 4 రీజియన్ల పరిధిలో బోగస్ కోవిడ్ సర్టిఫికెట్లతో దొడ్డిదారిన పోస్టింగ్స్ దక్కేలా దళారుల పావులు కదిపినట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఆర్డీ కార్యాలయ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కోవిడ్ సర్టిఫికెట్ల విషయంలో రుజువులు చూపాలంటూ ఆంక్షలు విధించారు. అభ్యర్థులు జత చేసిన కోవిడ్ సర్టిఫికేట్ అసలు లేదా నకిలీ అని తెలుసుకునేందుకు గాను ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారు పనిచేసిన కాలానికి సంబంధించి అటెండెన్స్, శాలరీ, బ్యాంక్ స్టేట్మెంట్లు ఈ నెల 1వ తేదీలోపు సంబంధిత అధికారికి చూపాలంటూ రాజమండ్రి ఆర్డీ కార్యాలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కౌన్సిలింగ్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తరువాత వారికి పోస్టింగ్ సమయంలో వారు సమర్పించిన ఆసుపత్రుల నుండి పూర్తి నివేదిక తెప్పించుకుని పోస్టింగ్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. కోవిడ్ సర్టిఫికెట్ లేదా బ్యాంక్ అకౌంటు అటెండెన్స్లో మాయ చేసినట్లు రుజువైతే సంబంధిత అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. మేనేజ్ చేస్తామంటూ అదనపు వసూళ్లు, పోస్టింగ్ ఇప్పిస్తామంటూ దళారులు దందాకు తెరలేపారు. ఒక్కో పోస్టుకు 3 లక్షల నుండి 4 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహించే స్టాఫ్ నర్సుకు 38,720 రూపాయల జీతం కావడంతో ఈ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. నోటిఫికేషన్ వస్తుందని ముందస్తు సమాచారం అందుకున్న దళారీ బ్యాచ్ 3 నెలల ముందు నుంచే రంగంలోకి దిగి అభ్యర్థుల నుంచి దండిగా వసూలు చేశారని తెలుస్తుంది. కోవిడ్ సమయంలో ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించినట్లయితే 6 నెలలకు గాను 5 మార్కులు, ఆ తర్వాత అదనంగా ప్రతి నెలకు 0.83 మార్కుల చొప్పున లెక్కించి మొత్తంగా వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను అధికారులు రూపొందించారు. తమ వద్దకు వచ్చిన అభ్యర్థుల దరఖాస్తుకు కోవిడ్ సర్టిఫికెట్ను జత చేసి అప్లై చేయించిన దళారీ బ్యాచ్ ఇప్పుడు ఏం చేయాలనే దానిపై భారీ స్కెచ్ వేసే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. ఇందుకు కొందరు నర్సింగ్ యూనియన్ నాయకుల సహకారంలో ఆర్డీ కార్యాలయ అధికారుల్ని మేనేజ్ చేసేందుకు ముమ్మరంగా పావులు కదుపుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తుంది. కోవిడ్ బోగస్ సర్టిఫికెట్ల సూత్రధారులైన దళారీ బ్యాచ్ ఒక స్టాంప్ తయారు చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఏ, ఆర్ఎంఓ సంతకాలు ఫోర్జరీ చేసి ఒక్కో సర్టిఫికెట్కు అభ్యర్థుల నుంచి 10,000 చొప్పున వసూలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్, అటెండెన్స్ విషయంలో అధికారుల్ని మేనేజ్ చేయాలంటూ అభ్యర్థుల నుంచి మరో 1,00,000 గుంజే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని 4 జోన్ల పరిధిలో 434 మంది స్టాఫ్ నర్సుల భర్తీకి పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గత నెల 22న నోటిఫికేషన్ జారీ చేసింది. జోన్ 1లో 186, జోన్ 2లో 220, జోన్ 3లో 34, జోన్ 4లో 94 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానించారు. ఖాళీల సంఖ్యను డిపార్ట్మెంట్ అవసరాలను బట్టి పెంచడం,
లేదా తగ్గించడం జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ మరియు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తులు అందజేయడానికి తుది గడువుగా నిర్ణయించగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, కడపలోని ఆర్డీ కార్యాలయాలకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు అందాయి. 434 పోస్టులకు గాను సుమారు 25,000 దరఖాస్తులు అందాయంటే ఆ పోస్టులకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. రాజమండ్రి జోన్ మెరిట్ జాబితా ప్రకటించగా విశాఖపట్నం, గుంటూరు, కడప జోన్ పరిధిలో 1-2 రోజుల్లో జాబితాలను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బోగస్ సర్టిఫికెట్లపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తే తప్ప అర్హులకు న్యాయం జరగదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో బోగస్ కోవిడ్ సర్టిఫికెట్లతో పలువురు పోస్టింగ్ సంపాదించుకున్నారన్నది బహిరంగ రహస్యం. వీటిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ ఆర్డీ కార్యాలయ అధికారులు సీరియస్గా తీసుకోలేదు. దీంతో నకిలీ సర్టిఫికెట్లతో ఎంచక్కా ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిపై కూడా సమగ్ర దర్యాప్తు చేసినట్లయితే అర్హులకు మరింత న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ స్టాఫ్ నర్సింగ్ రిక్రూట్మెంట్ గురించి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, సంపద సృష్టించకపోతే పంచడం ఎలా సాధ్యం? అది అపరిమితంగా అప్పులు చేయాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. సంపద సృష్టికి అనువైన వాతావరణాన్ని ప్రభుత్వాలే కల్పించాలి. వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు. సో దీని గురించి డీటెయిల్స్లోకి వెళ్తే, సంపద సృష్టించకపోతే డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచుతారని వైకాపా రాజకీయ వ్యూహకర్త ఐపాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. సంపద సృష్టించే వాతావరణాన్ని సమాజంలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే పంచడానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అపరిమితంగా అప్పులు చేసే పరిస్థితికి దారితీస్తుంది. సంపద సృష్టిస్తేనే దాన్ని పంచగలం అని ఆయన వ్యాఖ్యానించారు. అవతార్ లైవ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన షార్ప్ ఇన్సైట్స్ ఆన్ ఇండియా 2024 పాత్రికేయురాలు సోమా చౌదరి తాజాగా ప్రశాంత్ కిషోర్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఏపీలోని పరిస్థితులు ప్రస్తావనకు రాగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సంపద సృష్టిస్తేనే దాన్ని పంచగలమంటూ ప్రశాంత్ కిషోర్ ఇలా మాట్లాడుతుండగా, వైకాపా ప్రభుత్వానికి మాత్రం అప్పులు చేయడం తప్ప అభివృద్ధి, సంపద సృష్టిపై ధ్యాసే లేకపోవడం గమనార్హం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.